Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ వర్సటైల్ యాక్టర్స్ కొంతమందే ఉన్నారు. అందులో ఒకరు రావు రమేష్ గారు. ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ఆయనకంటూ ఒక యూనిక్ వాయిస్ మాడ్యులేషన్ ఉంది. అలాగే ఆయన రైట్ ఎమోషన్ అండ్ ఇంటెన్సిటీతో డైలాగ్ డెలివరీ చేస్తాడు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ అని చెప్పుకునే రావు రమేష్ గారు ఫస్ట్ టైం మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కానీ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గారు రావడంతో చాలా మంది ఈ మూవీ చూద్దామనుకున్నారు. అలాగే ఈ మూవీలో అల్లు అర్జున్ మూవీస్ రిఫరెన్సెస్ తో ఒక సాంగ్ కూడా ఉంది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్సెస్ బోరింగ్ గా అనిపిస్తాయి. అవి కాకుండా మిగతా స్టోరీ అంతా కూడా బాగుంటుంది. మరి సూపర్ అనే రేంజ్ లో లేకపోయినా మూవీ అయితే బాగుంది. ఈ మూవీలో కొన్ని చోట్ల కామెడీ సీన్సెస్ వర్కౌట్ అయ్యాయి. అలాగే కొన్ని సీన్సెస్ బలవంతంగా కామెడీ చేసినట్టు అనిపిస్తాయి. మెజారిటీ ఆఫ్ సీన్సెస్ బాగుంటాయి కాబట్టి మూవీ నాకు ఓకేయిష్ గా అనిపించింది. ఇక కథ విషయానికి వస్తే 25 ఏళ్ల నుంచి గౌడ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న సుబ్రహ్మణ్యానికి ఒకరోజు తన అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. అప్పుడు ఆ 10 లక్షలని ఏం చేశాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయి, ఆ నెక్స్ట్ ఏమైంది అన్నది ప్లాట్ లైన్. సుబ్రహ్మణ్యానికి జాబ్ లేకపోవడం, జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం, ఎప్పటికైనా వస్తది అని, ఎప్పుడో మధ్యలో ఆగిపోయిన ఇల్లు కన్స్ట్రక్షన్, సుబ్రహ్మణ్యం చేసిన అప్పు, వీటన్నిటిని ఎలా సాల్వ్ చేస్తాడన్నది మూవీలో చూపిస్తారు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. సుబ్రహ్మణ్యం అండ్ అతని కొడుకు మధ్య ఉండే కామెడీ సీన్సెస్ మూవీకి ప్లస్ అయ్యాయి. ఏర్ల తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం, ఈ రెండింటిని లింక్ చేస్తూ డైరెక్టర్ రాసుకున్న కామెడీ సీన్సెస్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫన్ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ లక్ష్మణ్ కార్య తీసుకున్న స్టోరీ, క్యారెక్టర్స్ బాగున్నా స్క్రీన్ ప్లే మాత్రం కొన్ని చోట్ల సింపుల్ అండ్ స్లోగా ఉంటుంది. ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్సెస్ లో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండదు, సిల్లీగా సాగినట్టు అనిపిస్తుంది. మెయిన్ సీన్సెస్ లో కూడా లాజిక్స్ పెద్దగా కరెక్ట్ కావు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన రావు రమేష్ గారు చాలా బాగా చేశారు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తన కామెడీ టైమింగ్ తో మంచి ఫన్ జనరేట్ చేశారు. ఇంద్రజ గారు అండ్ అంకిత్ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు పర్ఫార్మ్ చేశారు. కమింగ్ టు టెక్నికాలిటీస్, లక్ష్మణ్ కార్య డైరెక్షన్ బాగున్నా స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ చేస్తే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ ఇచ్చిన సాంగ్స్ ఓకే అనిపించాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలానే అనిపించింది. ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే అన్నెసెసరీ సీన్సెస్ ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ చేసి ఉంటే ఇంకా డీసెంట్ గా ఉండేది. అయినా ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే అనిపిస్తుంది. ఇందులో రావు రమేష్ గారి క్యారెక్టర్ నుంచి మంచి ఫన్ జనరేట్ అయింది. ఈ మూవీలో గుడ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. మూవీ చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరు. గాయస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గాయస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.